ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా, బిజీ హీరోగా కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా, హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమనండి, మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం వింటున్నాం యాక్చువల్లీ. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు, మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును. ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, గతంలో రూమర్స్ ఉన్నాయి వైష్ణవికి తనకి చెడింది. ఇప్పుడు సృష్టిస్తున్నా రూమర్స్ ఏమన్నా? సినిమా అయిపోయిందన్న, ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్టలేదు. సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనో, ప్రొడక్షన్ డిజైన్, ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటున్నా. నాకు హిందీ అంత సక్క రాదన్నా. డబ్ చేయొచ్చు కదన్నా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? సేమ్ హీరోయినప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే ఇప్పుడు, ఇప్పుడు చాలా వేరే సినిమాలైనా. వేరే సినిమా చూద్దాం. రోహిత్ అన్న అన్నా చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆల్సో? యా డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్ అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సాయిరాజ్ గారు అన్నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్నా. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, అవి ఇష్టపడతాం. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం. ఈ అనుకోని మార్కు మీరు విజయం రీసెంట్గా సాధిస్తున్న ఈ అవార్డ్స్. సో ఇక నుంచి ఫర్దర్గా తీయబోయే సినిమాలన్నీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసి సినిమాలు చేస్తారా? లేదన్నా, నాకు అంటే రెండు థింగ్స్ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడా లేదా. సో మార్కెటింగ్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ, ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది. సో నా పర్సనల్ సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను యాక్చువల్లీ. అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది. రెండోది, టికెట్కున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం అంతే. దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే, బట్ ఈ రెండు అయితే ముఖ్యం, చాలా ముఖ్యం నా వరకు పర్సనల్గా. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు టీజర్ రాసుకుంటాను, ట్రైలర్ రాసుకుంటాను, ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో. అంటే లైక్ మీరు చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం. సో అది రాస్తే మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా. సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు, ముందు నిర్మాత, ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తాను.